హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీలో మనకైతే రేపు ఎగ్జామ్ అనేది ఉంది కదా తెలుగుకి సంబంధించి. దానికి సంబంధించి మీకు మోడల్ పేపర్ అనేది చూపించడం అయితే జరుగుతుందన్నమాట. మ్యాక్సిమం దీనిలో నుంచి క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. అలాగే ఏపీలో ఎవరైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి. చూద్దాం ఎంతమంది పేపర్ లీక్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీడియోకి ఒక 400 లైక్స్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను క్వశ్చన్ పేపర్ అనేది సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే నాకు తెలిసిన టీచర్స్ని అయితే అడగడానికి అయితే ట్రై చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే నేను మీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఇదైతే తెలుగుకి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. ఇదైతే మోడల్ పేపర్, ఇదైతే ఎగ్జామ్లో అయితే రాదు, బట్ ఇలాగైతే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే కొద్దిగా చూసుకోండి. అండ్ పద్యాలు అయితే కొద్దిగా చూసుకోండి గైస్. అండ్ ఇంకోటి అయితే క్వశ్చన్స్ కూడా చూసుకోండి. మీకైతే మాక్సిమం దీనిలో నుంచి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ యొక్క మాక్సిమం మీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే చూసుకోండి. ఇదైతే నేను ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారో వాళ్ళ దగ్గర నేను కనుక్కొని ఈ యొక్క పీడిఎఫ్ అయితే నేను మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీని అయితే కొద్దిగా చూసుకొని మీరైతే మంచి ఎగ్జామ్ అయితే రాస్తారనేసి అయితే అనుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ గైస్. అండ్ మీకైతే క్వశ్చన్ పేపర్ అనేది కావాలవుద్దో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకైతే క్వశ్చన్ పేపర్ అనేది కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ఇన్ కేస్ ఏమన్నా పేపర్ ఏమైనా వస్తే నేను మీకు అక్కడ సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. వీడియో అయితే ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇవైతే కొద్దిగా చూసుకొని మంచిగా ఎగ్జామ్ అనేది రాస్తారనేసి అయితే అనుకుంటూ అండ్ మీరు ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ గైస్.